హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో జొన్న రొట్టె తెలంగాణ స్టైల్లో అందరూ ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తాను. సో దీనికోసం ముందుగా పిండిని కలుపుకోవాలి. సో పిండి బాగా కలుపుకోవాలంటే నీళ్ళు వేసేసి మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే కలిపి పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ అది డ్రై అయిపోతూ ఉంటుంది, నీళ్ళు తక్కువ అయిపోతూ ఉంటుంది, అంటే పిండి బాగా గుంజుకుంటుంది అనమాట. సో అందుకని నీళ్ళు ఎక్కువ పోసుకొని పిండి బాగా పిసుక్కోవాలి. మన తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే పిసుక్కోవాలి పిండిని. సో పిండి పిసుక్కున్న తర్వాత ఇట్లా రిస్టుతో మంచిగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత మంచిగా రౌండ్ చేసేసుకొని చపాతీ పిండి ఎట్లయితే మనం ఒత్తుకుంటామో అట్లా ఒత్తుకొని ఇప్పుడు పొడిపిండి తీసుకొని పొడిపిండి కింద వేసి దానిపైన ఈ పిండి ముద్ద పెట్టి రొట్టె కొట్టుకోవాలి. సో లాజిక్ ఏంటంటే కింద పొడిపిండి ఎక్కువ ఉంటే మనకి రొట్టె రౌండ్గా తిరుగుతుంది మనం కొట్టేటప్పుడు. పొడిపిండి ఎక్కువ లేకపోతే అంటుకుపోతుంది, అంటుకుంటే రొట్టె విరిగిపోతుంది. ఇంకొక లాజిక్ ఏంటంటే మనం రొట్టె కొట్టేటప్పుడు ఎప్పుడైనా మిడిల్లో కొట్టొద్దు, ఫింగర్స్తోని చివర్లకి ట్యాప్ చేస్తూ రొట్టె కొట్టుకోవాలి. అప్పుడు రొట్టె మంచిగా పెద్దగా అవుతుంది, తిరుగుతుంది అండ్ విరగదు. ఒకవేళ చివర్లకి విరిగే ఛాన్స్ ఉన్నా మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రొట్టె తీసుకెళ్ళి పెంక మీద వేసుకోవాలి. వేసుకున్న వెంటనే మనం బట్టని నీళ్ళతో తడుపుకొని దాన్ని ఇట్లా రొట్టె పైన రుద్దుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్, లేకపోతే పిండి పిండి ఉంటుంది అక్కడంతా. మనం రొట్టె కొట్టుకునేటప్పుడు పిండి కింద వేసాం కదా, ఆ కింద వేసి కొట్టుకున్న సైడ్ మాత్రమే మనం రొట్టె పెంక మీద వేసినప్పుడు పైన సైడ్ ఉండాలి. అండ్ దానిపైన నీళ్లు రుద్దుకోవాలి. పిండి ఎక్కువ వేసి మనం ఎక్కడైతే కొట్టినామో కింద భాగం, ఆ కింద భాగం పెంక మీద పైన భాగంలో రావాలి. అండ్ దానిపైన నీళ్లు రుద్దుకోవాలి. ఆ తర్వాత రొట్టెని బాగా కాల్చుకోవాలి. అన్ని సైడ్లు బాగా కాలితేనే రొట్టె మంచిగా ఉంటుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని రొట్టెని బాగా కాల్చుకొని అన్ని విధాలుగా కాల్చుకొని అన్ని సైడ్గా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే జొన్న రొట్టె రెడీ అయిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.